ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూలై 26 నుండి ఆగస్టు 1 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశుల్లో చంద్ర సంచారం. బుధుడు మిథున రాశిలో, రవి, గురులు కర్కాటక రాశిలో, శుక్ర, కేతువులు సింహరాశిలో, కుజుడు వృషభ రాశిలో, శని మీనరాశిలో, రాహువు కుంభరాశిలో. ఈ విధమైనటువంటి గ్రహముల యొక్క సంచారం ఉండడం వల్ల గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి ఆయా రాశుల వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఈ వారం ముఖ్యమైన పండగలు ఏమిటి అంటే, మనకి 29వ తారీఖు వ్యాస పూర్ణిమ. వ్యాసుడు గురు పౌర్ణిమ అంటారు. అసలు మనకి గురువులు ఎవరు అంటే, ఆది శంకరాచార్యుల వారు మొట్టమొదటి గురువు. ఇంకా అంతకంటే మొట్టమొదటి గురువు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు తర్వాత ఆది శంకరాచార్యులు రెండో ఆయన. మూడో గురువు ఎవరు? వ్యాసుడు. ఈ ముగ్గురే మనకి గురువులు అట. మిగిలిన వాళ్ళంతా గొప్పవాళ్లే, కానీ గురుత్వం అనేది ఈ ముగ్గురికే ప్రతిపాదించబడినది. ఎందుచేత శ్రీకృష్ణ భగవానుడు ఆది గురువు, అందరికీ భగవద్గీత లాంటిదంతా ఆయన బోధించాడు. రెండోది ఆది శంకరాచార్యుల వారు అందరికీ అందించాడు ఇది. మూడోది వ్యాస భగవానుడు అష్టాదశ పురాణాల్లో ఈ యొక్క మొత్తం అంతా కూడా నిక్షిప్తం చేశాడు. అంచేత వ్యాస పూర్ణిమ అన్నారు దాన్ని. అదే గురు పూర్ణిమ అని ఆ గురువుని మనం నమస్కారం చేస్తే ఆ శ్రీకృష్ణ భగవానుడు త్రిలోకాధిపతి, సమస్తమైన భువనాన్ని కూడా ఆయన శరీరంలో ఇముడ్చుకుని ఈ లోకాన్ని విస్తరింపజేస్తూ లోకాన్ని సన్మార్గంలో నడిపించేటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు. అటువంటి గురువుకి మనం నమస్కారం చేసుకుంటూ, అంచేతనే వ్యాసుడు గురించి మనం చెప్పుకున్న శ్లోకం కూడా ఈవేళ. అటువంటి వ్యాస భగవానుడికి నమస్కారము, ఆది శంకరాచార్యుల వారికి నమస్కారం తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి విషయానికి వచ్చినట్లయితే కాస్త చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉంది. అంటే పంచమ, షష్ఠ, సప్తమ స్థానాల్లో చంద్ర సంచారం. వార ప్రారంభం సామాన్యంగా ఉన్నా వారం మధ్యలో వారాంతంలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత అనేది లభిస్తుంది. కార్యజయం, ఆర్థిక లాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత, చిన్న చిన్న చికాకులన్నీ కూడా తగ్గుతాయి. అత్యద్భుతమైనటువంటి యోగంతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండండి. ఇంకా ఆర్థిక వ్యవహారాల విషయానికి వస్తే, రూపాయి సంపాదిస్తే రూపాయిన్నర ఖర్చు అవుతుంది. నిలవలు అనేవి చాలా తక్కువ. ప్రతి పని కూడా 2-3 సార్లు తిరగవలసి వస్తుంది. మనకి సందేహం వస్తూ ఉంటుంది, ఈ పని ఇలా చేయాలా, అలా చేయాలా, అలా చేయాలా, ఇది చేయాలా. అంటే అవకాశాలు రావచ్చు. ఉద్యోగస్తులకి ఉద్యోగం మారే అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులకి ఏం చేయాలో తెలియని స్థితి. వృత్తుల వారికి ఈ వృత్తిలో డెవలప్మెంట్స్ బాగుంటాయా, ఆ వృత్తిలో డెవలప్మెంట్స్ బాగుంటాయా. మనం ఏదో చేద్దాం అనుకుంటాం,
చేద్దాం అనుకునేప్పటికి ఏమవుతుంది, ఇలా కాదు అలా చేస్తే బాగుంటుందేమో. ఎవరో కనపడతాడు, ఎవరు ఇది కాదు అది అంటాడు. ఇలా తేల్చుకోలేనటువంటి స్థితులు కూడా వస్తూ ఉంటాయి. మరి అటువంటప్పుడు ఏం చేయాలంటే వినాయకుడిని పూజించాలి. మరి రాశిలోనే కేతు ఉన్నాడు కదా, అంచేత కేతుగ్రహ ప్రీతి కోసం గోసేవ చేస్తూ వినాయకుడిని ఆరాధిస్తే ముందర మీకు క్లారిటీ అనేది వస్తుంది. తద్వారా మీరు తప్పనిసరిగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలుగుతారు. కాస్త ఆధ్యాత్మికమైన చింతన, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, ఆర్థికంగా పర్వాలేదు, కానీ అనుకున్నంత రేంజ్ అయితే మాత్రం ఉండదు. కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. సంఖ్యల్లో 1, రంగుల్లో తెలుపు, ఆరాధనలో శని భగవానుడిని పూజించాలి. అష్టమ శని. ఓం శం శనై చరాయ నమః. ఓం శం శనై చరాయ నమః అని శని మంత్రం చదవండి. నవగ్రహాల్లో శని శ్లోకం చేయండి. శనివారం నియమం పాటించండి. దానాల్లో తిలదానం చెయ్యండి. సంఖ్యల్లో 1 లేకపోతే 4 వాడండి. విజయం తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు. ఆత్మస్థైర్యం కూడా మీకు బలంగా ఉంటుంది. దానికి తగ్గట్లుగా మీ యొక్క ప్రవర్తన ముందుకు పెడతారు. అంటే వీళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయంటే వాళ్ళ అవసరమైతే వాళ్ళని పక్కన పెట్టి ఎవరితో ప్రయోజనం ఉందో వారితో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతం కంటే మీలో ఒక మంచి మార్పులు, మంచి ఆలోచన, మంచి ప్రవర్తన, మంచి ప్రణాళికలు అనేటువంటి వాటిని ముందు వేసుకుని ముందు ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. సంఖ్యల్లో 3, రంగుల్లో గోల్డ్ కలర్. మరి ఆరాధనలో ఏం చేస్తే బాగుంటుందంటే శనివారం నియమం, శని భగవానుడిని పూజించడం. ఓం శం శనై చరాయ నమః శని మంత్రం చేయడం, శనివారం నియమం చేయడం, అలాగే కాకులకి ఆహారం పెట్టడం, చేవలకు పంచదార పెట్టడం, జమ్మి చెట్టు ఉంటే ప్రదర్శనలు చేయడం, ఇటువంటివన్నీ కూడా చేయడం ద్వారా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. స్వస్తి. అయితే మా యూట్యూబ్ ఛానల్ పుల్లెల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని చూడండి. దాంట్లో భాగవతం పెడుతున్నాం, అనేక రకాలైనటువంటి వీడియోస్ అన్ని కూడా మేము పెడుతున్నాం. అంటే భాగవతంతో పాటు వార ఫలాలు, మాస ఫలాలు, షార్ట్స్, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా వాటిని మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి. భాగవతం మీరు వినండి, అందరి చేత వినిపించండి, తరించండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. మళ్ళా